నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ యూత్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్ గారు సభాధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. మీరు చూస్తున్నది సెకండ్ పార్ట్. అదే విధంగా మీ అందరికీ సుపరిచితులైనటువంటి నరేందర్ రెడ్డి గారి గురించి కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు సోదరులారా. ఈ కరీంనగర్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 నుంచి 50 వేల మంది విద్యార్థులు అయినా వారికి సంబంధించినటువంటి కాలేజీలలో, స్కూళ్లలో చదువుకుని ఇవాళ చాలా మంది ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది ఇవాళ వారి వారి పొజిషన్లలో వాళ్ళు ఇవాళ వాళ్ళ కుటుంబాలను కానీ వారి ఇప్పుడు నేనైతే నేను ఈరోజు యువజన కాంగ్రెస్ నుంచి ఎన్నేళ్లుగా పనిచేసి ఒక స్థాయికి వచ్చినానంటే దానికి కారణం అందులో ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారు ఉంటారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్ జనరల్ సెక్రటరీ గుర్రం శాంతర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్తం శంకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ బీరం రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సోదరులారా. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మన కౌడగల్ వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అవినాష్ గుంటూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి గౌరవ మా అందరికీ బిగ్ బాస్ అయినటువంటి మా జక్కిడి శివశేఖర్ అన్న గారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మన పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి అన్న గారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ మా యువజన కాంగ్రెస్ అనేది మీ తమ్ముడిలాగా పనిచేసి మీ విజయోత్సవాన్ని ఇదే హాల్లో జరుపుకుంటామని తెలియజేస్తున్నాను. మొదటిసారిగా మన రాష్ట్ర అధ్యక్షులు జకిడి శివచరణ్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ కార్యనిర్వాహక సమావేశానికి నరేందర్ రెడ్డి సార్ విజయం కోసం ఈరోజు మరి కరీంనగర్ రావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలా. సో నరేందర్ రెడ్డి సార్ విజయం పక్కా, అది డిసైడ్ అయిపోయింది. టికెట్ కన్ఫర్మ్ కాగానే విజయం డిసైడ్ అయిపోయింది, అంతే. అంతకంటే ఇక పని చేద్దాం, సార్కి ఈ విజయం గిఫ్ట్గా ఇద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. మిత్రులు చరణ్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉద్దేశించి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు అన్న జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్దలు నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాతోటి జిల్లా అధ్యక్షులకు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దల్ని నరేందర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మనందరం యూత్ కాంగ్రెస్ అందరం కూడా 4 జిల్లాలకు సంబంధించిన యూత్ కాంగ్రెస్ నాయకులం అందరం కూడా మనమందరం కష్టపడి పెద్దలు నరేందర్ రెడ్డి సార్ గారిని గెలిపించి మనందరం యూత్ కాంగ్రెస్ అంటే నిరూపించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. కరీంనగర్లో యువజన కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి మరియు మన ఎమ్మెల్సీ అభ్యర్థి
నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, నా తోటి జిల్లా అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, మండల కాంగ్రెస్ నాయకులకు, అసెంబ్లీ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక ధీటైన వ్యక్తిని మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు మనకు నరేందర్ రెడ్డి గారిని ప్రతిపాదించడం జరిగింది. మరి అందరూ నరేందర్ రెడ్డి సార్ గారు చూడండి, ఒక మనకు ఉన్నత విద్య కావాలంటే ఎవరైనా హైదరాబాద్ వైపు కానివ్వండి, గుంటూరు వైపు కానివ్వండి, మన తెలంగాణ ఎప్పుడు చూసేది. అటువంటి టైంలో నేనున్నా అని చెప్పి అట్టడుగు గ్రామం నుంచి వచ్చి ఈరోజు కరీంనగర్లో విద్యా సమస్యలు సాధించి ఈరోజు హైదరాబాద్ గారి నుంచి కానివ్వండి, మిగతా రాష్ట్రాలు కానీ కరీంనగర్ వైపు చూసేలా చేసిన వ్యక్తి మన నరేందర్ రెడ్డి గారు. ఈరోజు కొందరు చేస్తున్నారు, ఇప్పుడు వచ్చిన మన ప్రత్యర్థులు చెప్తారు నరేందర్ రెడ్డి గారి గురించి, నరేందర్ రెడ్డి సార్ గారి గురించి కొంచెం వేరే ప్రచారాలు చేస్తారు. వీళ్ళు ఏమైనా ధర్మసత్రాలు నడిపినా వాళ్ళు ఇప్పుడు మనకు కనబడుతారు. నరేందర్ రెడ్డి సార్ గారు లక్షల మంది విద్యార్థులని ఎక్కడెక్కడో కలెక్టర్గా, మా ఊరు నుండే ఒక ఆమె కలెక్టర్గా, డిప్యూటీ కలెక్టర్గా ఉంది, సాధారణ విద్యను అభ్యసించింది. అంతేకాకుండా ఎస్ఐలుగా, ఎంఆర్ఓలుగా సార్ దగ్గర నుండి వచ్చిన వాళ్ళే. మీరు అందరికీ ఒకటే చెప్పండి, యువజన కాంగ్రెస్ అంటేనే పట్టభద్రుల విజయంలో యువజన కాంగ్రెస్ ప్రతి మండల నాయకుల కానుంచి, అసెంబ్లీ నాయకులు కానుంచి, ఇన్ఛార్జులుగా మీ యొక్క మన కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక ఓట్లు ఉన్నాయి కాబట్టి అందరూ కంకణ బద్దులై యువజన కాంగ్రెస్ లో ఏ విధంగా అయితే మీరు పనిచేసి ఇవాళ అధ్యక్షులుగా కానివ్వండి, ఉపాధ్యక్షులుగా కానివ్వండి, మండల అధ్యక్షులుగా ఉన్నారో మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి మన కరీంనగర్ జిల్లా నుండే అత్యధిక మెజార్టీ ఇచ్చి మన సత్తా చాటాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులకు మరియు మా ఆర్టీఏ నెంబర్ రావుల గారికి, మా ఉపాధ్యక్షులు వాసు గారికి, ఫాద్ గారికి, మరియు జిల్లా కమిటీ సభ్యులకు, మా పట్టణ అధ్యక్షులు విశాల్ గారికి, మా అసెంబ్లీ అధ్యక్షులు కృపాసాగర్ గారికి, యజ్ఞేష్ గారికి, అట్లా అనిల్ గారికి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి యువజన కాంగ్రెస్ అధ్యక్షులందరూ కూడా ఇదే నియోజకవర్గం, ఇదే కరీంనగర్ పార్లమెంట్ నుండి మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. జిల్లా ఉపాధ్యక్షుడు గుర్ర బాసు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. యూత్ కాంగ్రెస్ ఈరోజు మన ఈ కార్యక్రమానికి నరేందర్ రెడ్డి సార్ గెలుపును మన లోపల చూడడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర సదస్సారథి జగడి శివచరణ్ రెడ్డి గారికి జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మొదటిగా స్వాగతం పలుకుతూ, మనకు నరేందర్ రెడ్డి సార్కి టికెట్ ఇవ్వడము అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయం. అంటే గెలుపును డిసైడ్ చేసే వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అంటేనే యూత్ అంటేనే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మొన్న కావడం, అత్యధికంగా కరీంనగర్ నుంచి మెంబర్షిప్ పోవడం, చాలా మంది యువజన కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ నుంచే ఉండడం, కరీంనగర్లో గొప్ప నాయకులు ఉండడం, మనందరము కూడా నరేందర్ గెలుపు కోసం కష్టపడి 100% మన గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ ఎలా కష్టపడమో నరేంద్ర గెలుపు కోసం కష్టపడి ఈ జిల్లా నాయకులందరి సమక్షంలో రేవంత్ అన్నకు కరీంనగర్ ఎమ్మెల్సీని బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నా. యూత్ కాంగ్రెస్ అనిల్ మునిగంటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జగ్గిడి శివచరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా నరేంద్ర రెడ్డి గారికి నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా ఒకటే అందరికి చెప్తా, ఆల్రెడీ సోదరుడు శంకర్ చెప్పిండు, ఏదైతే నరేందర్ రెడ్డి సార్ ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ విద్యా సంస్థలు ఆయన వాస్తవానికి ఎన్ఎస్యూకి దాదాపు 2007 నుంచి సార్కి నేను పరిచయం. అప్పుడు 3 సంస్థలు ఇవాళ 54 సంస్థలు అయినాయి. విషయం పక్కన పడితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎంతో మంది విద్యార్థులు నాణ్యమైన చదువు చదవకుండా ఇక్కడ చాలా మంది ఉపాధి లభించడం జరిగింది. ఒకటే విషయం, 2 నిమిషాలు ముగిస్తా. ఏదైతే 10 సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఏ విధంగా అన్నికి అంటే మనం చాలా ఇబ్బందులు పడి మన చాలా అంటే స్టేషన్ లో పోతే కూడా మనకు ఒక ముఖం లేనటువంటి స్థాయిలో నుంచి మన గవర్నమెంట్ తెచ్చుకున్నాం, మన ఎమ్మెల్యేలు వెంబడిని మనం గెలిపించుకున్నాం, మన మంత్రులను మనం గెలిపించుకున్నాం. ఇలా ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్ద జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ప్రభాకర్ గారి నాయకత్వం అందరం పనిచేస్తా ఉన్నాం. ఇలా ఇదే విధంగా ఏదైతే నరేంద్ర రెడ్డి సార్ వాళ్ళందరితో కూడా మమేకమైపోయి సార్ ఒక్కరే ఇవాళ 50% ఆఫ్ ఓటు మొత్తం మెంబర్షిప్ వేయించుకున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, 50% వర్క్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. మన ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఏదైతే మనం 10 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డామో ఈ 10 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం. అదే విధంగా ఇవాళ
ఇవాళ జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఉందో అదేవిధంగా మనందరం కూడా సాధించుకోవాలి. మొన్నటికి మొన్న మన చిన్నపాటి యూత్ కాంగ్రెస్ కే ఎంత తర్జన భర్జన పడ్డ మనందరికీ తెలుసు. ఒక మండల స్థాయి నుంచి జిల్లా నుంచి స్టేట్ వరకు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. ఇది రేపటి ఇక్కడ ఉండడం చాలా మంది కూడా సర్పంచులు పోటీ చేయాలనుకున్నారు, ఎంపీటీసీలు పోటీ చేయాలనుకున్నారు, జెడ్పీటీసీలు పోటీ చేయాలనుకున్నారు, కార్పొరేటర్లు పోటీ చేయాలనుకున్నారు. కాబట్టి మనకి మంచి అవకాశం, అందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నరేందర్ సార్ ముందు పెట్టుకుంటా. మళ్ళీ ఇంకొకటి చెప్పారు నరేందర్ సార్ కూడా, మీకు సార్ని కాదు నేటి నుంచి మీ నరేందర్ అన్నాను, మీ అందరితో పాటు కార్యకర్తగా ఉంటాను, మీ అందరికి ఏం అవసరం వచ్చినా నేను ఉంటాను. నేను విద్యా సంస్థల గారి చైర్మన్ గా రాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీతో ఉందా, మీతో వస్తాను, మీ కష్టాలు పాల్పంచుకుంటా. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఏ విధంగా మీతో ఉన్నాడో అదే విధంగా రేపు ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ ప్రతి కష్టానికి మీ ప్రతి ఒక్క కార్యకర్తని నేను పక్కకుండా చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడ నా అన్నదమ్ములందరూ కూడా నమస్కారం, నేను కాళ్ళ మంది కూడా చెప్తున్నా, మనకి కంపల్సరీ మన పాత్ర నెరవేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నాయకులు అవుతాం కాబట్టి మనకి ఇలా ఒక అవకాశం లభించింది. ఇలా అందరం కూడా బలవంతులమే, ఇక్కడ అందరం కూడా బలవంతులం. ఎవరు రావాలి, మన కోపం ఎలా అవసరం లేదు, ఇలా అంత ఆన్లైన్ లో ఉంది. మన వార్డులు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మనం ఎంత కెపాసిటీ ఇవాళ నిర్ణయించుకోండి. మనం చెప్తే ఎన్ని ఓట్లు పడతాయి, మనం చెప్తే ఎంత ముందుకు పోతామనే విషయం ఇలా మనకి మన పరీక్ష మనం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మనకు 70% ఓట్లు నమోదైనా మనం ఇవాళ అఖండ మెజార్టీతో గెలుస్తాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. నాతో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు మండల స్థాయి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, దాంతో పాటుగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ యూత్ ఐకాన్ జగ్గిడి శివచంద్ర రెడ్డి గారు మన జిల్లాకు రావడం, అది ఎలక్షన్లలో మనం ఈ రకంగా కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో అందరూ చెప్తున్నారు సార్ గెలుపు గెలుపు గెలుపు, 100% మనం మండల ప్రెసిడెంట్ గెలవడానికి మన దగ్గర ఎంతమందిని అయితే యూత్ ఉన్నారో వాళ్ళ ఐడి కార్డు దొరకబట్టి ఎట్లా ఓటు వేసుకున్నామో అదే విధంగా యువజన కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని జిల్లాల కన్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదే రకంగా దొరకబట్టి గ్రాడ్యుయేట్స్ ఓటు ఎవరికుండో దొరకబట్టి వాళ్ళని దండం పెట్టి బట్లాడి కారు నొక్కి తీసుకొచ్చి ఓటు వేయించి గెలిపించాలంటే ఈ యువజన కాంగ్రెస్ ప్రతి ఒక్క నాయకులకు తెలియజేస్తూ, ఇంతటి మంచి అవకాశానికి నాకు సహకరించిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిలబడి కారణం కూడా వీళ్ళందరి అన్నయ్య తీర్చిదిద్దాలి. ఈ నియోజకవర్గాలు 40 నియోజకవర్గాలు ఉన్న పిల్లలందరినీ ఏ విధంగా అయితే తీర్చిదిద్దాలి, అదే విధంగా వాళ్ళందరికీ సహకారం చేయాలంటే సార్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఖచ్చితంగా కావాల్సిందే. 100% సార్. ఒక్కటి మాత్రం హామీ ఇస్తున్నాం సార్, మా విలేజ్ లో 2 ఎమ్మెల్సీ ఓట్లు ఉండేది సార్. ఈ మొన్నటిసారి 100 ఎమ్మెల్సీ ఓట్లు చేపిస్తాం సార్. తప్పకుండా సార్ మీకు 99% సార్ 99 ఓట్లు వేపిస్తాం సార్. ఒకటి మాత్రం కాదు సార్, ఎందుకంటే ఆ ఒకటి వేరే పార్టీ సార్, బీజేపీ క్యాండిడేట్ కాబట్టి తప్పకుండా 99 ఓట్లు వేపించి నిరూపిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చేలా కష్టపడమని తోటి మిత్రులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కష్టపడ్డాం, మొన్నటిదాకా ఎలక్షన్ లో కష్టపడ్డాం. అదే కష్టం ఇప్పుడు నరేందర్ రెడ్డి సార్ కోసం మనం పడదామని చెప్పి నేను చెప్తా ఉన్నా. సరే, నాకు కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది. మొన్ననే రిజిస్టర్ చేసుకున్నా, నాకు కూడా తెలియదు ఈ ఎలక్షన్ ఉంటుందని. సార్ కోసమే ఒకటో ఓటు 100 అవుతాయి, 100 200 అవుతాయి. రేపు పొద్దున గెలుపు మన ముంగట్ ఉంటది. కరెక్టా కాదా? ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మా అధ్యక్షుడు కొడతారు. నరేందర్ రెడ్డి గారికి, శివచరణ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. నరేందర్ రెడ్డి గారు అంటే మనకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికైతే ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారు అంటే ఒక ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న సగం మంది అంటే స్టూడెంట్స్ అయ్యి ఉంటారు ఆల్రెడీ. చాలా మంది ఉంటారు. నాకు ఇంతకుముందు వచ్చేటప్పుడే నా కజిన్ ఒక తమ్ముడు వచ్చి చెప్పిండు, సార్ నన్ను గుర్తుపడతాడు సార్, నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా అల్లరి చేస్తుండే, నన్ను కొడుతుండే సార్ అనుకుంటా. సో ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఆయనే చాలా మంది స్టూడెంట్స్ ఆయన కింద గ్రాడ్యుయేట్ అయ్యారు. సో ఆయనకి గ్రాడ్యుయేట్ కష్టాలు ఆయనకి తెలుసు. ఆయనకి స్టూడెంట్స్ అయితే కూడా చెప్తూ ఉంటారు, సార్ నాకు ఇలా అదేంటి నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్స్ రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆయనకి బాగా తెలుసు, ఆయన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్ కష్టాలేదో ఆయనకు బాగా తెలుస్తుంది. మనందరం కష్టపడి ఆయనని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆంక్షరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
కాంగ్రెస్ అంటే మాటలలో చూపించేది కాదు, చాట్లలో చూపించాలి. లాస్ట్ టైం ఆర్గనైజేషన్లో మేము ఎన్నో కొట్లాటం చూసి ఎదుర్కొని బొక్కలిలో కొట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈసారి కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ, ఇది ఫస్ట్ ఎలక్షన్. సో ఇది మీ టైం చూపించే టైం. సో అన్న మేము రెడీ ఉన్నాం, మా సేన మొత్తం రెడీ ఉంది మీకోసం వర్క్ చేయడానికి. సో హార్డ్ వర్క్ చేయండి. మా నుంచి ఒకటే కైండ్ రిక్వెస్ట్, వీడున్న వాళ్ళు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని రికగ్నైజ్ చేసి మీరు వాళ్ళకి ఒక గుర్తింపు. జై కాంగ్రెస్. తెలంగాణ యువజన కాంగ్రెస్ రథసారథి మనందరి ప్రియతమ నాయకుడైనటువంటి జక్కడి శివచరణ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సోదరులు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను అవుట్ ఆఫ్ మా జిల్లా రావడం జరిగింది. అది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మన ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు కంగ్రాచులేషన్స్. ఎంతో కష్టపడి మీ అందరూ ఒక ఎలక్టెడ్ పోస్ట్లోకి వస్తున్నారు. నిరంతరంగా 9,000 మంది కంటెస్ట్ చేస్తే 5,000 మంది ఎలక్ట్ అయ్యారు. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మా కమిటీలో కూడా చాలా మంది మీ స్టూడెంట్స్ ఉన్నారు. చెప్తున్నారు నరేందర్ సార్ దగ్గర చదువుకున్నాం మేము, ఖచ్చితంగా నరేందర్ సార్ గెలుస్తారని చెప్తున్నారు. మీ అందరూ కూడా ఎవ్రీ ఎలక్టెడ్ కమిటీలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 500 ఉన్నారు. ఓవరాల్ అన్న ఎమ్మెల్సీ ఏరియాలో మొత్తము 1,500 నుంచి 1,600 మధ్యలో ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు ఒక 200 మందిని తీసుకొచ్చి ఓటు వేపిస్తా, అన్ని ఓట్లు అన్నకే వస్తాయి. సో ఓటర్ మ్యాపింగ్ చేసుకుంటాం. లేకపోతే రేపు పొద్దున మనం ఏం అడిగినా కూడా దానికి వాల్యూ ఉండదు. సో ఖచ్చితంగా మన యూత్ కాంగ్రెస్ సత్తా ఏందో అన్న ఎలక్షన్లో చూపించాల్సిందే. థ్యాంక్ యూ అన్న. జై యూత్ కాంగ్రెస్. మాట్లాడతాం. అందరికీ నమస్తే. మరి వేదికపై ఉన్న ఈనాటి ఈ ప్రథమ మీటింగ్ బహుశా యూత్ కాంగ్రెస్ దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నూతనంగా ఎన్నుకోబడిన యంగ్ అండ్ డైనమిక్ తమ్ముడు శివచరణ్ రెడ్డి, అలాగే వేదికపై ఉన్న మరి వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్, వివిధ జిల్లాల ప్రెసిడెంట్స్, అసెంబ్లీ ప్రెసిడెంట్స్, ఇన్ఛార్జెస్, ఇక్కడికి వచ్చేసిన ఈ 4 జిల్లాల మరి యూత్ కాంగ్రెస్ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా సాయంకాలం నమస్కారం. నేను అనుకుంటాను కరీంనగర్లో ఇంత పెద్ద యూత్ కాంగ్రెస్ మీటింగ్ జరగడం ఇది మొదటిది అనుకుంటున్నాను. అది మీ మూల శివచరణ్ వల్ల మొత్తానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఈరోజు మనం చేసుకుంటున్నాం. పిసిసి ప్రెసిడెంట్ గారు నాకు చెప్పారు, నేను పిసిసి ప్రెసిడెంట్ అయినాక మొదటి ఎన్నిక నరేందర్ నీ చేతిలో పెడుతున్నా, నువ్వు గెలిచి తీరాలే ఖచ్చితంగా అని చెప్పాడు. ఇదే సేమ్ నేను అనుకుంటా గెలిచిన తర్వాత తనకి మొదటి ఎన్నిక అంతే కదా. మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాక మన మొత్తం కాంగ్రెస్లో జరగబోయే మొదటి ఎన్నిక మరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఖచ్చితంగా రేపు పొద్దున మరి శివచరణ్ రెడ్డి ఖచ్చితంగా చెప్పగలుగుతాడు, ఎస్ మా సైన్యం అంతా కూడా మరి నరేంద్ర అన్న కష్టపడ్డారు, ఖచ్చితంగా మేము గెలిపించుకున్నాం అన్న వాయిస్ని మనం రేపు ముఖ్యమంత్రి గారికి మనం చెప్పగలిగినట్లయితే, ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ఏ రకంగా మనకు ఒక పెద్ద పీట వేస్తున్నారో నేను చెప్పాల్సింది కాదు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. చాలా సిస్టమేటిక్గా మరి యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద ప్రక్రియ, స్ట్రాంగ్ ప్రక్రియ ఎక్కడ కూడా లేదు. మనం నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారికి ఎంత ధన్యవాదాలు తెలియజేసినా కూడా అసలు తక్కువనే. అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, ఒక గొప్ప స్పిరిట్ మీ లోపల నింపుతున్నాడు. ఇవాళ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచినామంటే నేను అనుకుంటాను కార్పొరేటర్ గెలవడం అనేది చాలా సునాయాసం, అది పెద్ద సమస్య కాదు. ఇంత టఫ్ కాంపిటీషన్లో మీరు బయటకు వస్తున్నారు. అండ్ గెలిచిన వాళ్ళకి ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇలాంటి ఇవన్నీ కూడా మన పబ్లిక్లోకి వై వే టు ఓట్ ఫర్ కాంగ్రెస్ అన్నప్పుడు చెప్తుండాలి. ఎస్, ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు. 12 సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్ టీచర్లకు ట్రాన్స్ఫర్ లేవని చెప్పారు. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు మాకు గవర్నమెంట్ ఉద్యోగమేనా కాదా అని అనుమానం వచ్చింది ట్రాన్స్ఫర్ లేకపోవడం మూలన. నేను మొదటి క్యాంపెయినింగ్ సెప్టెంబర్లో వెళ్ళినాం, నా ముందుకు చెప్పారు. అది అనుకోకుండానే 10 రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. అంటే నేను నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు, ఆయన ఒక ప్లాన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు.
అంటే చూడండి, ఏ ముఖ్యమంత్రి గారి హయాంలో కాని పనులు ఇప్పుడు చాలా చక్కగా మీరు చూస్తున్నారు. టీచర్స్ ట్రాన్స్ఫర్లు అన్నీ అసలు రాత్రికి రాత్రి ఎలాంటి రికమెండేషన్స్, ఎలాంటి ఫోర్స్ లేకుండా చాలా చక్కగా అంత ట్రాన్స్ఫర్స్ నేనైతే చూస్తాను తెలంగాణలో ఇంతవరకు జరగలేదు. ఈ గొప్పతనం మన ముఖ్యమంత్రి గారి గొప్పతనాన్ని మనం ప్రజలకు చెప్పగలుగుతున్నాం. వై అన్నప్పుడు ఎస్ ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం ఇవాళ చూస్తూనే ఉన్నాం. నేను మొన్న శాతాని యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ టీచర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తున్నారు, సార్ గతంలో ఉన్న ప్రభుత్వము అసలు మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, సర్వీస్ అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ ఎక్స్టెన్షన్ జరిగింది ఎక్సెప్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. కానీ యూజీసీ ఏం చెప్పిందంటే అసలు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు అన్నది. ఆ ప్రభుత్వాలు విరుద్ధంగా చేసినాయి. మన ముఖ్యమంత్రి గారు రాగానే మొన్న 10 రోజుల కింద యూనివర్సిటీ ప్రొఫెసర్లందరికీ 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ సర్వీస్ చేసి ఉన్నారు. ఇది మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి, ఎందుకు మనం ఇట్స్ రైట్ అంటున్నామంటే యూనివర్సిటీలో అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంత ఈజీగా దొరకరు. పిహెచ్డీలు హోల్డర్లు చాలా ఉంటారు. బట్ ఒక 30 ఏళ్ళు టీచింగ్ చేస్తూ ఉన్న ప్రొఫెసర్ ఇంకా కొద్ది రోజులు పిల్లలకు సర్వీస్ అందిస్తున్నారంటే అది గొప్ప విశేషంగా మనం భావించుండాలి. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న 55,000 ఉద్యోగాలు ఈ ఏడాదిలో మనం చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఇంత స్పీడ్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. అంటే మన ముఖ్యమంత్రి గారు 2020లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడుతున్నారు. ఒకసారి మనం అందరం గట్టిగా చెప్పాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన నాయకుల యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రతి దాంట్లో మనం విజయం సాధించే దగ్గర వెళ్ళాలి. ఇవాళ నేను పొద్దున్నే గురించి ఖచ్చితంగా రోజుకు 14-15 గంటలు ఖచ్చితంగా మనం వర్క్ చేసినట్లయితే ఒక భారీ మెజారిటీ చేయొచ్చు. 5,000 మంది, మీరు ఇక్కడ ఉన్నది సపోజ్ 500 మంది, 500 మంది ఇంటూ మనం ఒక 10 వేసుకున్నా కూడా మీ తరఫున ఈజీగా మనం 5,000 తీసుకుని రావచ్చు. 3,40,000 ఎన్రోల్మెంట్ అయింది. అందులో ఒక 20,000 సుమారుగా డమ్మీ ఉంటాయి. 2,50,000 ఓటింగ్ అవుతుందని నేను భావిస్తున్నాను. మనం 1,25,000 ఒక్క ఓటు వస్తే గెలుస్తాను నేను. 1,25,000 ఓటు. అందులో మా ఎంప్లాయీస్ 4,000 మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతలైనా మనిషి 20 వేసినా 80,000 ఓట్లు ఆల్ఫోర్స్ ఫ్యాకల్టీ ద్వారా అయిపోతున్నాయి. ఇంకా మిగతా 70,000 ఓట్లు, 70,000 ఓట్లలో ఒక 40,000 ఓట్లు యూత్ కాంగ్రెస్ మీరు టార్గెట్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. 4,000 మంది ఇంటూ 10 40,000 అయిపోతాయి. గెలిచింది 5,000 మంది. మనం 5,000 పక్కన పెట్టినా ఇక్కడ 3,000 అనుకుందాం. మనం 3,000 ఇంటూ 15 వేసుకున్నా కూడా 45,000 అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త మనిషి కనీసం 10 మందిని మనం మౌల్డ్ చేయగలగాలి. నా ఓటు కాంగ్రెస్కే అన్న వాళ్ళని వదిలిపెట్టండి. నేను నరేంద్ర రెడ్డి సార్ శిష్యుని వేస్తాను అన్న వాళ్ళని వదిలిపెట్టండి. మనకు కాకుండా పక్కన వెళ్తున్న ఓటును కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయగలగాలి. మనకు అగెనిస్ట్గా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఆ నెగటివ్ని మనం పాజిటివ్, ఆ రకంగానే మీ ఊళ్ళో ఈ ఎన్నికల్లోకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఇంత చక్కగా నా గురించి ఎంతో బిజీ ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చిన మరి మన శివశరణ్ రెడ్డి అన్న గారికి, అలాగే మరి ఇక్కడ ఇద్దరు అనుజ్ఞ రెడ్డి, అలాగే ఆంక్షా రెడ్డి అండ్ వినూత్న, నేను పొద్దున కూడా వారు కాల్ చేస్తున్నాను రండి, ఎందుకంటే లేడీస్ ప్రాతినిధ్యం ఎక్కడైనా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మరి చాలా ఏరియాల నుంచి వచ్చిన్నారు. తర్వాత మనం మోస్ట్ సీరియస్గా తీసుకునే అంశం మండే 10వ తేదీ రోజు నేను నామినేషన్ వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి 10th. దీనికి మన 3 మంత్రులు వస్తున్నారు. ఓకే, తర్వాత 4 ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, అలాగే కొండా సురేఖ గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు మనకు వస్తున్నారు. మా 3 మన మంత్రులు ఎవరు? దామోదర్ రాజనరసింహ గారు ఫ్రమ్ మెదక్, శ్రీధర్ బాబు గారు అండ్ పొన్నం ప్రభాకర్ గారు. 7 మంత్రులు వస్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వస్తున్నారు. కాబట్టి చాలా గొప్పగా మనం ప్రోగ్రామ్ చేయాలని భావిస్తున్నాం. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మనం అయిపోయింది, విన్ అయినాం, సెమీఫైనల్కి వచ్చినాం. 10వ తేదీ రోజు మనం ఏం చెప్పాలంటే సెమీఫైనల్ మనం విన్ అయినాం, ఫైనల్కి పోయినాం అన్న విధంగా ఆ 10వ తేదీ రోజు నామినేషన్ ఉండాలి. కాబట్టి ఈరోజు కనపడ్డ మీరు ఇంకొక 20 మందిని మీరు జత చేసుకుని రావాలి. దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు ఒక 20 మందితోటి 10వ తేదీ నాడు మీరు రావాలి అని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు 1% చేస్తే నేను ఎంతో చేస్తాను. కృష్ణుడు ఏం చేసి ఉన్నాడు మనకు తెలిసిందే కదా, అవునా కదా? కృష్ణుడు చిన్నగా మనం ర్యాలీగా మనం వెళ్తున్నాం. మీరు బైక్ల మీద మెల్లమెల్లగా వచ్చినా పర్లేదు, బైక్ ఒక దగ్గర పెట్టి నడుచుకున్నా పర్లేదు. ఈ రకంగా మనం చేస్తున్నాము. చూసి ఉన్నారు కదా మనం ఏం జరిగింది. మనం ఒక్కసారి మహాభారతం చూసుకున్నట్లయితే కృష్ణుడికి గాయమైనప్పుడు ద్రౌపది ఒక చిన్న గుడ్డ కట్టిందంతే.
అదే కృష్ణుడు ద్రౌపదికి అంతకు 2000 రెట్ల సహాయం చేసినాడు సమయానికి. ఈ నా ఎన్నికల్లో కూడా మీరు నాకు 10% సహాయం చేస్తే నేను రాబోయే రోజుల్లో మీకు 1000% చేస్తానని చెప్పేసి చివరిగా కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని, మరి ఇంత రిస్క్ తీసుకొని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా కరీంనగర్ మరి ఈ యువజన కాంగ్రెస్ సభ్యులకి, మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తనకి యాక్చువల్లీ నామినేషన్ ఓత్ సెరమనీ నిన్న ఉన్నట్టుండే, దాని ఆ బిజీలో కూడా ఉన్నా. నేను నిన్నటి నుంచి కంటిన్యూస్గా ఒక 10 times రిక్వెస్ట్ చేసి ఉన్నాను. మరి అంత బిజీగా అక్కడి నుంచి వచ్చేసిన శివచంద్రన్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.